కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము తృతీయాశ్వాసము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము తృతీయాశ్వాసము కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము తృతీయాశ్వాసము అర్జును డిరావంతుని చచ్చుట భీమునిచే విని దుఃఖించుట కందము అర్జునుడు ధనుష్టంకారం చేశాడు. తన శంఖాన్ని ఊదాడు. ఈ రెంటి చప్పుడు ఆకాశాన్ని బద్దలు కొట్టింది. వెంటనే అర్జునుడు పలురకాల బాణాలు వేసి కౌరవసేనల ఉద్ధతిని తగ్గించాడు. ఆట వెలది. అర్జునుడు ఇట్లా యుద్ధం చేస్తున్న సమయంలో భీముడు అతడి దగ్గరకు వెళ్లి మెల్లగా ఇరావంతుడు యుద్ధంలో చావటాన్ని చెప్పాడు. అర్జునుడు విలపించి ఎక్కడా అని అడిగాడు. భీముడు చూపించిన చోటికి తాను వెళ్లి వచనము అలంబుసుడిచే చంపబడి నిలబడి ఉన్న ఇరావంతుడి దేహాన్ని చూచి అర్జునుడు చంపకమాల. అర్జునుడు అధిక దుఃఖంతో కన్నులలో నీళ్లు నింపుకొని మొదట దుర్యోధనుడు చేసిన జూదం వగైరా అన్యాయాన్ని, తరువాత అన్న ధర్మరాజు ఉదారంగా 5 ఉళ్లిన ఇవ్వమని కోరటాన్ని, సంధి కుదరకపోగా తాను చేసే అసహ్యమైన యుద్ధాన్ని ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. విధిని తిట్టాడు. పిదప ధర్మరాజు న్యాయాన్ని మెచ్చుకొన్నాడు. తను యుద్ధంలో దిగడంచేత పలువురు చావటాన్ని చూచి తన్ను ఏవగించుకున్నాడు. వచనము అర్జునుడికి కొడుకు చావటంచేత కలిగిన దుఃఖమనే అగ్నిచేత అతడి మనస్సు బాగా తపించిపోయింది. అట్టి అర్జునుడిని చూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వగా కందము కృష్ణుడి నవ్వులోని మర్మాన్ని అర్జునుడు తెలుసుకున్నాడు. ఓ కృష్ణ, చావు బ్రతుకుల తత్వాన్ని నీవు ముందే చెప్పావు, నేను విన్నాను. ఇక వీడి మరణం వల్ల ఏర్పడ్డ దుఃఖాన్ని వదిలివేశాను. ఆ కౌరవ సైన్యాన్ని కుప్పకూల్చే సామర్థ్యంతో విహరించటానికి అనువుగా రథాన్ని పోనిమ్ము. వచనము అర్జునుడి మాటలు విని కృష్ణుడు వేగంగా రథాన్ని కౌరవ సైన్యం ఉండే ప్రక్కకు తోలాడు. పార్థుడు గొప్పవైన బాణాలను వరుసగా వేశాడు. అప్పుడు భగదత్తుడు త్రిగర్త దేశపురాజు కృపుడు భీష్ముడితో కూడుకొని ఆ అర్జునుడిని ఎదిరించాడు. సాత్యకి తలపడగా కూతవర్మ, బాహ్లికుడు అతడిని ఎదిరించారు. భీముడు మీద పడగా ద్రోణుడు తనిని ఎదిరించాడు. ఆ ద్రోణుడి అండన ఉన్న నీ కొడుకులు ఆ భీముడిని కొట్టటానికి పెద్ద ప్రయత్నంతో ఎగబడ్డారు. కందము భీముడు మంచి వేగంగల రథాన్నెక్కి ద్రోణుడు ప్రయోగించే బాణాల ప్రవాహాన్ని ఆపాడు. వాళ్లమీద బాణాలవానలు కురిపించాడు. శత్రువులు వేసే బాణాలను తొలగించుకుంటూ వచనము భీముడు యుద్ధంలో విచ్చలవిడిగా విహరిస్తూ కౌరవులు వేసే బాణాల దెబ్బకు చాలా బాధపడి నెయ్యి పోస్తే గుప్పుమని మండే అగ్గిలాగా మండిపడుతూ విలువిద్యలో తనకుండే గొప్ప నేర్పును కనపరుచుతూ కౌరవులను 7 మందిని చంపివేశాడు. మిగిలిన వారందరూ ఓడి భయపడి పారిపోసాగారు. మేకలను తోడేలు మాదిరిగా వాళ్లను వెంబడించి తరిమాడు. తన భుజబలాన్ని ప్రకాశింపజేశాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు తన బలగంలో బలవంతుల్ని పురికొల్పికొంటూ మాత్సర్యంతో ఎదిరించి యుద్ధం చేయుటకు పూనాడు. పాండవుల దండుకూడా వెనుకకు మళ్లక అప్పటికప్పుడే ఏర్పడ్డ ఉత్సాహంతో పోరు సాగించగా తేటగీతి నెత్తుటితో బాగా తడిసి నగలు, శరీరాలు, ఆయుధాలు, వీటి తునుకలతో నిండిన భూమి ఎర్రని కుంకుమలేపనాన్ని దట్టంగా పూసుకొని నానావిధాల నగలు ధరించిన అందగత్తెవలే వెలుగుతూ ఉండినది. వచనము ఆ సమయంలో కందము చీకటి అంతటా వ్యాపించింది. పాండవులు, కౌరవులు యుద్ధం చాలించి తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. ఆ 8వ నాటి రాత్రి తన సైన్యం చాలా నష్టం కావడంచేత దుర్యోధనుడి మనస్సు కలత చెందగా కందము
దుర్యోధనుడు తన భవనంలోకి అడుగు పెట్టకముందే శకునిని, కర్ణుడిని ఇప్పుడే వేగంగా పిలుచుకొని రమ్ము అని ఆత్రంతో ఆ దుశ్శాసనుడితో మరీ చెప్పాడు. వచనము: దుర్యోధనుడు అట్లు చెప్పగానే దుశ్శాసనుడు వెళ్లి శకుని కనులను వెంటబెట్టుకొని వచ్చాడు. వాళ్లతో దుర్యోధనుడు రహస్యంగా భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ వీళ్లు నలుగురును మధ్యస్థంగా ఉంటూ పాండవుల సైన్యాలను చంపే సంరంభం కూడా చేయటం లేదు. మన సేనలేమో దినదినానికి తరిగిపోతున్నాయి. కనుక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు యుద్ధమాడటం అంటే చాలా ఇష్టం కలవాడే. కందము: ఓ దుర్యోధన! ఇకమీద ఆ భీష్ముడిని యుద్ధానికి తీసుకొని పోవలదు. నేను నా భుజబల సంపత్తి పెంపుతో ఆ పాండవులు 5గురిని వారి సేనలను మార్కొని మదమణిగే విధంగా యుద్ధం చేస్తాను. కందము: దుర్యోధనుడు కర్ణుడి మాటలు విన్నాడు. దుశ్శాసనుడివైపు తిరిగి మనం భీష్ముడి యుద్ధాన్ని నిలిపివద్దాము అని చెప్పి మిగిలినవాళ్లను అక్కడి నుండి బయటకు పంపాడు. వచనము: దుర్యోధనుడు ఈ విధంగా కర్ణుడిని, శకునిని వారి నివాసాలకు పంపించివేశాడు. పన్నీరు, అత్తరు వంటి సువాసన ద్రవ్యాలతో గుబాళించే నీటితో స్నానం చేశాడు. మంచి వాసనగల మేలుగంధం ఒంటికి దట్టంగా పూసుకున్నాడు. పట్టుబట్టలు కట్టుకున్నాడు. పట్టుకండువాలు పైన వేసుకున్నాడు. వాసనగల పూలదండలు తగిలించుకున్నాడు. వ్యాపించే కాంతిగల రత్నాలు పొదిగిన బాహుపురులు, మెరుపుగల నగలు పెట్టుకున్నాడు. ఉచితమైన పరివారం అనుసరించగా వాసనలు విరజిమ్మే కొత్త నూనెలు పోయిటంచే జగజ్జేగీయమానంగా వెలిగే చాలా చేదివిటీలు వెలుగుతుండగా భటులు బెత్తాలు చేత పట్టుకొని తొలగండి తొలగండి అని జనాన్ని అదలిస్తుండగా ఏర్పడ్డ అవకాశంలో సందు భట్రాజులు పొగడుతూ ఉండగా మాగధులు ప్రభువు యొక్క ప్రాభవాన్ని పాడుతూ ఉంటే ఆలకిస్తూ చదివే వాళ్ల చదువులు మనస్సుకు ఇంపుగొల్పుతూ ఉంటే మేలి రత్నాలు తాపిన తేరెక్కి మందగమనంతో భీష్ముడి నివాసానికి చేరుకొని ఆ భవన ద్వారం వద్ద తేరుదిగి దుశ్శాసనుడి చేతిని ఆధారంగా పట్టుకొని మెల్లగా అడుగులు పెడుతూ తగిన విధంగా వినయంగా లోపలికి పోయి భీష్ముడి అడుగులకు దండాలు పెట్టి ఆయన పీఠానికి దగ్గరలో ఒప్పిదమైన బంగారు పీట మీద ఆయన అనుమతితో కూర్చొని చేతులు జోడించి దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు: మత్తేభము, ఓ భీష్మ! మొదటి నుండి నిన్ను నమ్మి పాండవుల వికాసాన్ని లక్ష్యం చేయకుండా ఉంటూ వచ్చాను. అయితే నీవు చాలా సందర్భాలలో యుద్ధం చేస్తున్న తీరు గమనిస్తే నాకు అర్థం అవుతున్నది ఏమిటంటే నీవు పాండవుల పట్ల మెత్తదననే చూపిస్తున్నావు. వాళ్లకు నొప్పి కలిగించకుండా ఉంటున్నావు. వాళ్లు చేత చిక్కినా ఏమీ చేయటం లేదు. కాబట్టి నీవు ఇంక యుద్ధం చేయకుము. చంపకమాల! తాత భీష్మా! నిన్ను యుద్ధంలో దేవతలుగాని రాక్షసులుగాని ఎవ్వరూ ఎదుర్కొనలేరు. యుద్ధం మొదలుపెట్టి ఈనాటికి 8 రోజులు గడిచాయి. నీవేమో ఈనాటిదాకా అర్జునుడిని చంపలేదు. చివరకు బాధించను కూడా లేదు. సరే, ఆ పని అట్లా ఉండనిమ్ము. నిన్ను మాత్రం వేడుకొంటున్నాను, అదేమంటే నన్ను నా కోరిక ప్రకారం నడుచుకోనిమ్ము. ఇక యుద్ధానికి కర్ణుడిని పంపించుము. వచనము: దుర్యోధనుడు ఇట్లా అనగా కందము: ఆ దుర్యోధనుడు పలికిన పలుకులు ములుకురుగా భీష్ముడి మనస్సున గ్రుచ్చుకున్నాయి. భీష్ముడు చాలా బాధతో తలవంచుకొని ఏమీ మాట్లాడకుండా కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. వచనము: భీష్ముడు అంతట పెద్ద నిట్టూర్పు వదలి ముఖం పైకెత్తాడు. రారాజును చూచి కందము: దుర్యోధన, నీకు జయం కలగాలని నా ప్రాణాలను కూడా దాచుకోకుండా శక్తి వంచన లేకుండా నేను యుద్ధం చేస్తూ ఉంటే నాకుగల ప్రభుభక్తి అంతా బుగ్గిపాలయేట్లు నీవు ఈ విధంగా కఠినంగా మాట్లాడడం ఏమి న్యాయం అన్నాడు భీష్ముడు. వచనము: అని కోపంతో మండిపడుతూ సీసము ఆట వెలది. దేవతలతో పాటు దేవేంద్రుడంతటి వాడిని కూడా యుద్ధానికి పెడమొగం పెట్టే వాడినిగా చేసి ఖాండవ వనాన్ని కాల్చివేశాడు కదా. తాను ఏకాకిగా యుద్ధం చేసి శివుడంతటి వాడిని మెప్పించి
పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడు కదా. నీవు, నీ తమ్ముళ్ళు, కర్ణుడు అందరూ గంధర్వుల దెబ్బకు నిలువలేక పారిపోగా వారి బారి నుండి ఆ అర్జునుడు నిన్ను విడిపించుకున్నాడు గదా. ఉత్తర గోగ్రహణంలో నిన్ను, నన్ను, ద్రోణుడిని, ఆయన కొడుకును, కృపుడిని, కర్ణుడిని ఒక్కడే గెలిచాడు కదా. ఇంకా ఎన్నెన్నో చోట్ల ఎందరెందరినో ఏమేమి చేశాడో మనం విన్నాం కదా. అలాంటి వీరుడితో ఈ 8 దినాలు ఎదిరించి యుద్ధం చేసినట్టి నేను ఈనాడు నీచేత చువుకుమనిపించే మాటలు వినవలసి వచ్చింది అని భీష్ముడు వాపోతున్నాడు. కందము కాని పని అనే ఆలోచన లేకుండా జయింపరాని పాండవులతో విరోధాన్ని కొని తెచ్చుకున్నావు. ఇంక నీవు యుద్ధంలో సాహసంతో పౌరుషాన్ని బాగా చూపుము. అంతేగాని కల్లబొల్లి మాటలతో ఏమి ప్రయోజనం? వచనము అని ఇంకను, కందము దుర్యోధన, నేనేమో అర్జునుడిని జయించలేను, శిఖండిని కూడా చంపలేను, బాగా వినుము. తక్కినవారు ఎంతటి వీరులైనా సరే నన్నెదిరించారంటే చీల్చి చెండాడుతాను. ఈ సంగతి నీకు ఇంతకు ముందే చెప్పాను. కందము నేను, నా సైన్యం కలిసి ద్రుపద విరాట యాదవ సేనా సమూహాన్ని ఎదుర్కొని యుద్ధం చేస్తాము. తక్కిన మీరందరూ ఏకమై పాండవులను గెలవటానికి ప్రయత్నించండి. ఆట వెలది. దుర్యోధన, అర్ధరాత్రి సమయంలో వచ్చి నీవు నన్ను బాధ కలిగేట్లుగా సూటిపోటి మాటలు మాట్లాడినావు కదా. దీనిచేత గెలుపు కలుగుతుందా? నీవు రేపు యుద్ధానికి సన్నద్ధుడవై వెళ్ళుము. వేయి మాటలు పలకటం ఎందుకు? నా బాహుబలాన్ని రేపు నీవు చూస్తావులే. కందము భీష్ముడన్న మాటలకు దుర్యోధనుడు సంతోషించి నగరులోనికి వెళ్లి బాగా నిద్రపోయి సకాలంలో లేచి తన శరీరం ఉప్పొంగిపోతుండగా యుద్ధానికి తయారయ్యాడు. వచనము దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడి కవచం తొడుగుకొని తన సేనతో వెళ్లి భీష్ముడిని చూస్తూ అక్కడ ఉండే రాజులందరితో ఈ విధంగా చెప్పాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము తృతీయాశ్వాసము. భీష్ముని 9వ దివస యుద్ధము. తేటగీతి. ఈ భీష్ముడు రాత్రి నాతో ద్రుపద విరాట యాదవుల సైన్యాలను చంపి యుద్ధరంగంలో అటుపైన పాండవుల గెలిచెదనని అన్నాడు. కాబట్టి మనందరి సామర్థ్యం, బలం ఈ దినమే వెల్లడి కావాలి అన్నాడు. కందము దుర్యోధనుడు పలికిన అబద్ధపు మాటలు విన్నాడు భీష్ముడు. ఆయనలో ఒక్కుమ్మడిగా ఏవగింపు, లజ్జ, మనోదోహకం అధికంగా కలిగాయి. వచనము భీష్ముడు తనను తానే ఓదార్చుకున్నాడు. దుర్యోధనుడు భీష్ముడి తీరును తెలుసుకొని దుశ్శాసనుడితో ఇట్లా అన్నాడు. కందము మనమందరం భీష్ముడి దగ్గరే ఉందాము. అంతేకాదు శత్రు సైన్యాలను బాగా కొట్టగలిగినట్టి 22,000 రథికులను కూడా ఇతని ముందరే ఉంచాలి. వచనము దుర్యోధనుడు పై విధంగా చెప్పి భీష్ముడిని చూపిస్తూ కృపాశ్వత్థామలతో ఇట్లా అన్నాడు. ఈ సత్యవ్రతుడు శిఖండి మీద బాణ ప్రయోగం చేయనని మనం దండెత్తి వచ్చిన నాడే చెప్పాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. ఆ నీచుడు శిఖండి ఈయన కంటబడకుండా మనం ఈయనను కమ్ముకుని ఉండాలి. వారు ఆ మాటకు సమ్మతించారు. భీష్ముడు సర్వతోభద్ర వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహంలో కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కౌరవులు భీష్ముడు ముందు భాగంలో నిలిచారు. భీష్ముడి ఆజ్ఞ చొప్పున ద్రోణుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు కుడి భాగంలోనూ, సోమదత్తుడు, అశ్వత్థామ, విందుడు, అనువిందుడు ఎడమవైపున నిలుచున్నారు. హలాయుధుడు, అలంబుసుడు, శృతాయువు వీరు వెనుక వైపున ఉన్నారు. త్రిగర్త సైన్యంతో చుట్టబడి దుర్యోధనుడు మధ్యభాగంలో నిలిచాడు. అంతకు మునుపే పాండవులు సేనలతో గూడ బయలుదేరారు. అప్పుడు అర్జునుడు మన సర్వతోభద్ర వ్యూహాన్ని చూచి ధృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. తేటగీతి. ధృష్టద్యుమ్న, భీష్ముడిని చూచావా? అతడికి ఎదురుగా ఈ శిఖండిని నిలబెట్టుము. ఇతడి చుట్టూ మనమంతా కమ్ముకొని గుంపుగా నిలుద్దాము. దీనికి తగినట్టుగా నీవు మన సైన్యాన్ని దట్టంగా మోహరింపచేయుము.
వచనము ధృష్టద్యుమ్నుడు అర్జునుడు అడిగిన ప్రకారం కౌరవుల వ్యూహానికి ప్రతిగా ఒక వ్యూహాన్ని ఏర్పరచాడు. దానిలో కుడివైపున సాత్యకి, విరాటుడు, ఎడమవైపున అభిమన్యుడు, ద్రుపదుడు, కేకయులు, నకులుడు, సహదేవుడు, ఉపపాండవులు. వీరి వెనుక ధర్మరాజు, ధర్మరాజుకు వెనుకగా చేకితానుడు, కుంతిభోజుడు, ముందు భాగంలో శిఖండి, శిఖండికి ఒక ప్రక్కన భీముడు, ఘటోత్కచుడు, శిఖండికి మరొక ప్రక్కన అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, మిగిలిన యోధులు వేరే వేరే చోట్లలో గుంపులుగా. ఈ విధంగా ఆ వ్యూహర్చన జరిగింది. ఆ రెండు సేనలు యుద్ధానికి సిద్ధమై సింహనాదాలతో, దుందుభుల, శంఖాల ధ్వనులతో కూడినవై పరస్పరం ఎదుర్కొన్నాయి. కందము అభిమన్యుడు కపిల వర్ణపు గుర్రాలను పూంచిన రథాన్నెక్కి మన సైన్యం సమీపంలో చిత్రంగా తిరుగుతూ ఉప్పొంగి అగ్గి దూదిని కాల్చే మాదిరిగా మన సేనలను మార్కొన్నాడు. వచనము ఈ విధంగా ఎదిరించి తేటగీతి అభిమన్యుడు వెలుగొందుతూ మండలాకారంలో చరిస్తూ కొరవి త్రిప్పినట్లుగా ద్రోణుడు, కృపుడు, సైంధవుడు మొదలైన యుద్ధ వీరులు తల్లడిల్లగా హెచ్చైన శబ్దంతో చిలుకబడుతున్న సముద్రంచందంగా కౌరవసేన కలతనొందగా. వచనము దుర్యోధనుడు తన సైన్యాన్ని అభిమన్యుడు తరమటాన్ని చూచి అలంబుసుడితో, వీడు రెండో అర్జునుడివలె తయారై మన సైన్యాన్ని కలతపెడుతున్నాడు. వీడిని ఎదిరించటానికి నీవు తప్ప వేరే ఎవరూ లేరు. మేము పాండవులను అడ్డగిస్తాం. నీవు వీడిని ఓడించుము. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము తృతీయాశ్వాసము. అలంబసుడు దుర్యోధన ప్రేరితుండై యభిమన్యునిపై గవీట. కందము దుర్యోధను డా విధంగా చెప్పగానే అలంబసుడు అజేయులైన రాక్షసుల మూకను తన ముందు పెట్టుకుని పాండవ సేనను తరిమాడు. తుఫానుగాలికి పండుటాకులు ఎక్కడికో కొట్టుకుపోయేట్టు పాండవ సైన్యం మూలమూలకు పారిపోయింది. ఉత్పలమాల అలంబుసుడి దెబ్బకు పాండవ సేన చెల్లాచెదరైపోయినప్పుడు ద్రౌపది కొడుకులు వేగంగా అడ్డంగా చొరబడి ఆ రాక్షసుల మూకను సునాయాసంగా కుప్పతిప్పలుగా నేలకూల్చారు. అప్పుడు అలంబుసుడు ఆ ద్రౌపదేయులను బాణాలతో కప్పివేశాడు. అప్పుడా ద్రౌపది కొడుకులు ఆ రాక్షసుడు అందం చెడి రథపు నొగను ఆధారం చేసుకొని ఒరిగిపోయేటట్లుగా బాణాలతో కొట్టి బొబ్బలు పెట్టగా. కందము అంతలోనే అలంబుసుడు తేరుకొని ప్రళయకాలంలోని యముడి మాదిరి కండ్ల నుండి నిప్పులు కక్కుతూ బాణాలతో కొట్టి వారి ధ్వజాలను నేలకూల్చాడు. వారి ధనస్సులను కూడా తునుకలు చేశాడు. వచనము అలంబుసుడు ద్రౌపది కొడుకుల విండ్లను త్రుంచివేసి ఎగతాళిగా నవ్వుతూ తేటగీతి అలంబుసుడు ఒక్కొక్కడి మీద 5 చొప్పున కఠినమైన మండుతున్న బాణాలను వేసి ఆ ద్రౌపదేయులను చాలా నొప్పించాడు. అభిమన్యుడు ఆ రాక్షసుడి మదాన్ని, అందాన్ని చూశాడు. తన అన్నదమ్ముల కష్టాన్ని కనిపెట్టి ఆ రాక్షసుడి మీదికి దూకాడు. వచనము ఆ సమయంలో కౌరవ పాండవ సేనలలోని సైనికులు ఆశ్చర్యం చెంది, కందము మాయలమారివాడు అలంబుసుడు, మంచి మంచి బాణాలు కలవాడు అభిమన్యుడు. మరి వీరిద్దరిలో ఎవడిని విజయలక్ష్మి వరిస్తుందో అని కౌరవ పాండవ సేనలలోని వారంతా ఆశ్చర్యంగా అనుకొంటుండగా వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. అలంబుసుడు వృత్రుడనే రాక్షసుడి మాదిరి అనిపించాడు. అభిమన్యుడు ఇంద్రుడు మాదిరి అగుపించాడు. కందము ఆ అలంబసుడు, అభిమన్యుడు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవటం వల్ల నెత్తుటి కాల్వలు వారి శరీరాలపై నుండి కిందికి కారటం వల్ల నిక్కి నిశ్చలంగా నిలబడ్డ ఆ వీరులిద్దరూ కార్చిచ్చు అలముకొన్న పర్వతాలను పోలి ఉన్నారు. కందము ఆ రాక్షసుడు పన్నిన మాయచేత ఆ యుద్ధభూమినంతా చీకటి దట్టంగా కమ్ముకొన్నది. అప్పుడు అభిమన్యుడు సూర్య సంబంధమైన అస్త్రాన్ని ప్రయోగించి ఆ చీకటినంతా పటాపంచలు చేశాడు. ఆకాశాన్నుండి యుద్ధాన్ని చూస్తున్న దేవతలందరూ అభిమన్యుడి శౌర్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. తేటగీతి అలంబుసుడు ఇంకా ఎన్నో మాయలు చేశాడు. అభిమన్యుడు వాటినన్నిటినీ దివ్యాస్త్రాలు ప్రయోగించి మటుమాయం చేశాడు. వాడికి బాగా నొప్పి కలిగించాడు. అలంబుసుడు ఏమీ చేయలేక శీఘ్రంగా రథాన్నుండి క్రిందికి దిగి పారిపోయాడు. కందము అలంబుసుడు అభిమన్యుడి ధాటికి ఓడిపోయాడు.
అంతటా అతిశయించిన అభిమన్యుడి వేగానికి తట్టుకోలేక కౌరవ సైన్యమంతా తమ తమ మనస్సుల్లో చాలా సంకటపడుతూ దిక్కులకు పరుగెత్తి వెళ్లారు. వచనము: అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక కౌరవసేన చెల్లాచెదరు కాగా భీష్ముడు చాలామంది రథికులను వెంటవేసుకుని అభిమన్యుడి మీదికి ఎగబడ్డాడు. తేటగీతి: ఆ అభిమన్యుడు భీష్ముడి ధాటికి ఏమాత్రం చలించకుండా నిలబడి తనమీదికి కవిసే వారికందరికీ అదే సంఖ్యగల అభిమన్యులుగా కనబడి చాకచక్యంగా యుద్ధం చేస్తూ వచ్చాడు. తన కొడుకు పాటు చూచి అర్జునుడు వేగంగా భీష్ముడిపైకి ఎత్తివచ్చాడు. అప్పుడు కౌరవుల పాండవుల సైన్యాలు గర్వించి కౌరవ సైన్యాలు భీష్ముడి దగ్గరకు, పాండవ సైన్యాలు అర్జునుడి దగ్గరకు చేరుకొని క్రమ్ముకొన్నాయి. వచనము: రెండు సైన్యాల వారు కలగా పులగంగా కలిసిపోయి యుద్ధం చేసే సమయంలో సాత్యకి అభిమన్యుడి పైకి దూకే కృపాచార్యుడిని ఎదిరించి కఠోరాలైన బాణాలు ప్రయోగించాడు. వాటిని అన్నిటినీ అశ్వత్థామ తుంటలు చేసి సాత్యకి విల్లును కూడా విరిచివేశాడు. దానికి సాత్యకి ఆగ్రహించి, కందము, ఓ ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకి మరొక విల్లు తీసుకొని రక్కసితనంగా కర్కశమైన ఒక బాణాన్ని అశ్వత్థామ మీదికి ప్రయోగించారు. వెంటనే అశ్వత్థామ మూర్ఛపోయి తనతేరు ధ్వజానికి అంటుకుపోయాడు. కందము, ఆ అశ్వత్థామ అంతలోనే తెప్పిరిల్లికొని నిగనిగలాడే పదును గల బాణాన్ని ఆ సాత్యకి రొమ్మున గ్రుచ్చాడు. అతడి టెక్కాన్ని నేలకూల్చాడు. ఆకాశం అదిరేటట్లుగా బొబ్బలు పెట్టాడు. వచనము: అశ్వత్థామచే చాలా దెబ్బలు తిన్నాడు సాత్యకి. కనుకనే చాలా కోపగించాడు. మెరుస్తున్నవాడి వేడి బాణాలతో ఆ అశ్వత్థామను బాగా కప్పివేసినప్పుడు అతడు రాహువుచే కబళింపబడ్డ సూర్యుడిలాగా అనిపించాడు. దీన్ని చూచి ద్రోణాచార్యుడు సాత్యకి పైకి కవిశాడు. కందము: ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామ ప్రాణాలు కాపాడాలనే ఆత్రంతో గర్వంతో సాత్యకి మీదికి దూకాడు. అప్పుడు అర్జునుడు వేగంగా వచ్చి సందు చేసుకుని చొరబడ్డాడు. చంపకమాల! ద్రోణుడు, అర్జునుడు ఇద్దరూ యుద్ధానికి పూనుకొన్నారని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: ఓ సంజయ! ద్రోణుడికి అర్జునుడంటే చాలా ఇష్టం. అర్జునుడికి ద్రోణుడంటే చాలా భక్తి. అట్టి ఆ గురు శిష్యులిద్దరూ యుద్ధంలో ఒకరినొకరు మార్కొని ఎట్లా యుద్ధం చేశారు? వీరి యుద్ధం ప్రసిద్ధి కెక్కే విధంగా ఉంటుంది. వినతగ్గది కాబట్టి విపులంగా నాకు తెలుపుము. వచనము: ధృతరాష్ట్రుడు భీష్మార్జునుల యుద్ధాన్ని గూర్చి విమర్శగా చెప్పుమని కోరగా సంజయుడు ఇలా చెప్పసాగాడు. కందము: క్షత్రియ ధర్మం కలిగి యుద్ధరంగంలోకి దిగినప్పుడు గురువులు, తండ్రి వరుసవారు, తమ్ముళ్ళు, మనుమలు, శిష్యులు, మామలు, మేనమామలు, కొడుకులు అనే చుట్టరికం లెక్కించకుండా తెగించి యుద్ధం చేయవలసిందే కదా. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు ద్రోణాచార్యులతో యుద్ధము సేయుట. వచనము: వారి యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినుము. సీసము ఆట వెలది. అర్జునుడు ప్రయత్నంతో ద్రోణాచార్యుడిని 3 బాణాలతో కొట్టి పదునైన బాణాల ప్రవాహాన్ని అతడిపైకి ప్రయోగించాడు. భీష్ముడు జంకకుండా చాలా బాణాలను ఆ అర్జునుడి ఒంటిలో గుచ్చుకొనేటట్లుగా వేశాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రోత్సాహపరచగా త్రిగత్తరాజు కొడుకులు ద్రోణుడికి ముందుగా నిలిచి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అప్పుడు అర్జునుడు వాయుబాణాన్ని వేసి దానివల్ల వారంతా కొట్టుకుపోయేటట్లు చేశాడు. ద్రోణుడు ఆ వాయుబాణానికి ప్రతిగా శైలాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడికి కోపం వచ్చి బాణవర్షం కురిపించాడు. ఆ దెబ్బకు త్రిగర్తపతిపుత్రులంతా చెల్లాచెదరైపోయారు. అది చూచి దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, బాహ్లికుడు వీరంతా అర్జునుడి మీదికి ఎగబడ్డారు. వచనము: దుర్యోధనాది రథికులు అర్జునుడిని తాకారు. అతడు క్రొత్త బాణాలు వేసి వారికి చిరాకు పుట్టించాడు. ద్రోణుడు మొదలైన యోధులకందరికీ అర్జునుడితో యుద్ధం తలమునకలైంది. భీష్ముడు ధర్మరాజు సైన్యం ఉన్న చోటును దాటిపోయి సైనికుల తలలు తెగనరికాడు.
శకుని భూరిశ్రవసులు కవలలతో మార్కొన్నారు. కళింగదేశపురాజు భగదత్తుడు వీరిద్దరూ ఏనుగుల సైన్యంతో భీముడి మీదికి మళ్లగా కందము. భీముడు కొండ పైనుండి దిగి వచ్చే సింహం మాదిరిగా రథం నుండి దిగి తన గదను గెరగెర తిప్పుతూ భయంకరంగా ఆ ఏనుగుల గుంపు మీదికి దూకాడు. గాలికి చెల్లా చెదరైపోయే మేఘాల వరుస మాదిరి అవి ఏనుగులు దూరంగా వెళ్లిపోయాయి. తేటగీతి. భీముడి గద దెబ్బలకు ఏనుగుల గుంపు బెదిరిపోగా శృతాయువు భగదత్తుడు గట్టిగా నిలబడి భీముడి మీదికి చాలా ఆయుధాలు ప్రయోగించి అతడి కవచాన్ని, శరీరాన్ని చీలికలు చేశారు. వచనము. అప్పుడు భీష్ముడు చేస్తున్న యుద్ధానికి ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. వెంటనే గొంతెత్తి తమవారిని పిలిచాడు. రమ్మని చేయి విసిరాడు. వెంటనే భీముడు శృతాయువును భగదత్తుడిని వదిలిపెట్టి పెదవి కొరుక్కుంటూ కందము. భీముడు చేతులు, కాళ్ళు, రొమ్ము వీటి నుండి నెత్తురు ఎక్కువగా కారుతూ ఉండగా ఒళ్లంతా రక్తమయం కాగా ఎర్రని చిగుళ్లతో ఒప్పినట్టి నడిచే మామిడి చెట్టు మాదిరి ధర్మరాజు కడకు వచ్చి చేరాడు. వచనము. భీముడు వచ్చి చేరటానికి ముందే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు యువీరు నలుగురు ధర్మరాజుకు అండగా అడ్డంగా నిలిచి భీష్ముడిపైన నానా విధాల బాణాలు ప్రయోగించి అతడిని చాలా బాధపెట్టారు. అతడు కోపగించి శిఖండిని వదిలిపెట్టి మిగిలిన ముగ్గురిపైన మూడేసి పదునైన బాణాలు వేశాడు. దానికి ఆ రథికులు త్రేతాగ్నుల చందంగా మండిపడుతూ మండుతున్న బాణాలను అతడి మీదికి వేసి బాధించారు. భీముడు ఆ ప్రక్కకు రావటాన్ని చూచి కేకయులు, సాత్యకి, ద్రౌపదేయులు ఒక్కటిగా చేరి కలిశారు. అప్పుడు కౌరవసేనలో ఉండే సామర్థ్యం గల మహావీరులందరూ భీష్ముడికి అండగా ముందుగా నిలబడి ఆ కేకయ సాత్యకి ద్రౌపదేయులను ఎదిరించారు. అప్పుడు పాండవసేనలో, కౌరవసేనలో ఉండే సమర్థులు అయిన రాజులు వారి వారి సైన్యాలు ఒక్క పెట్టున ఏకమై విజృంభించి దగ్గరికి చేరి యుద్ధం చేస్తుండగా సూర్యుడు ఆకాశం మధ్యకు చేరుకున్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నమైందన్నమాట. తేటగీతి. పాండవ కౌరవసేనలలోని వారు రథాలు, ఏనుగులు, గుర్రాలు వీటిని నరికివేయటంచేత ఏర్పడిన రక్తపుటేరులలో కొంత దూరం ఈతాడి మరికొంత దూరం దూకి నడచి బాణ ప్రయోగంతో కొట్టుకొనటంలో పొడుచుకొనటంలో ఒకరికొకరు తీసిపోకుండా సమతుకంగా విజృంభించి యుద్ధం చేశారు. వచనము. రెండు సైన్యాలు సమానంగా పోరే సమయంలో మన కౌరవ సేనలలో ఉండే జనాలు ఏమనుకుంటున్నారంటే కందము. ధృతరాష్ట్రుడు, అతడి కొడుకులు చాలా దురాశాపరులై పాండవులతో యుద్ధానికి దిగారు. ఆ ఆశబోతుల వల్ల అమాయక ప్రజలెందరో యుద్ధంలో మరణిస్తున్నారు. ధర్మరాజు నీతి, నిజాయితీ గలవాడు. ఆయనను జయించటం సాధ్యమయ్యే పనేనా? కాదు. కౌరవులు ఓడిపోయి పాండవులు జయిస్తారు. అప్పుడు కౌరవపక్షంలో ఉన్న మన సంగతేమిటి? ఆట వెలది. దుర్యోధనుడు తన సేనలోని వారి యొక్క నిరుత్సాహపరిచే శోకంతో కూడిన మాటలు వినే భీష్మాదులతో కుత్సితపు మాటలు ఎందుకు వింటారు అన్నాడు. ఆ యోధవరులు ఆ కుత్సితపు మాటలు, దుర్యోధనుని మాటలు వినని విధంగా మామూలుగా యుద్ధం చేస్తున్నారు. వచనము. వీరిలందరూ యథాప్రకారంగా తమ శౌర్యాన్ని చూపిస్తూ ఆటమాదిరి యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పటి యుద్ధం సంకుల సమరంగా ఉన్నది. భీముడు తన గదకు పండుగ చేస్తున్నాడు. అప్పుడు కందము. తన సారథి తొందరగా రథాన్ని తీసుకొని రాగానే భీముడు దానిలోనికి ఎక్కి చాలా పదునైన బాణాలు వేశాడు. బాణాలను అడరేటట్లు చేయడంలో తనకు గల నేర్పుతో బాహ్లికుడి రథాన్ని కూల్చాడు. అప్పుడు దేవతలు అతడిని పొగిడారు. తేటగీతి. చిత్రసేనుడు అభిమన్యుడిని బలమైన బాణాలతో కొట్టి నొప్పి కలిగించి గర్జన చేశాడు. అభిమన్యుడు చిత్రసేనుడి సారథిని చంపి అంతటితో వదిలిపెట్టకుండా గుర్రాలను కూడా చంపి వాడి పొగరణచాడు. వచనము. ఆ చిత్రసేనుడు దుర్ముఖుడి రథంలోనికి ఎక్కాడు. ద్రుపదుడు ద్రోణుడి మీదికి విజృంభించి పలు బాణాలతో అతడి శరీరాన్ని నింపివేశాడు. కందము. ద్రోణుడికి గొప్ప కోపం వచ్చింది. ఆ పాంచాలరాజు కవచాలను ఏ భాగాని కాభాగం వదిలిపోయేట్లు చేసి అతడి శరీరాన్ని మెరిసే బాణాలతో నింపేశాడు.
అతడు సిగ్గుతో తొలగిపోయాడు. సీసము, తేటగీతి, సుశర్మ అర్జునుడిని ఎదిరించి అతడికి నొప్పి కలిగించాడు. కృష్ణుడి మీద కూడా బాణాలు గుప్పించాడు. దానితో అర్జునుడికి కోపం వచ్చింది. బాణాలను ప్రవాహాలుగా ప్రయోగించి ఆ ప్రవాహాలలో శత్రువులను ఓలలాడించాడు. ఆ ధాటికి సుశర్మ సైన్యమంతా కూడా తమ తమ ఆయుధాలతో సమ్మెటలు, జాటీలు, అంకుశాలు వీటితో తమ వాహనాలు, గుర్రాలు, ఏనుగులను కొట్టి పొడిచి వేగంగా తోలుకుని పోయారు. బంట్లు తమ ధనుస్సులను, కేడెములను పారవైచి పరుగులు తీశారు. అప్పుడు భీష్ముడు అర్జునుడి మీదికి విజృంభించగా సాత్యకి మధ్యలో అడ్డం తగిలాడు. భీష్ముడు సాత్యకి మీదికి శక్తిని ప్రయోగించాడు. అప్పుడు సాత్యకి వంగి ఆ శక్త్యాయుధాన్ని పట్టుకొని మళ్లీ భీష్ముడిపైకే విసరగా మధ్యలోనే దాన్ని ఖండించాడు భీష్ముడు. వచనము: సాత్యకి తిప్పివేసిన శక్తి ఆయుధాన్ని విరిచి కందము. అంతలోనే భీష్ముడు 9 బాణాలు సాత్యకి ఒంటిమీద గ్రుచ్చుకొనేటట్లుగా ప్రయోగించాడు. పాండవ సేనలోని ఏనుగులు, రథాలు, గుర్రాలు, కాల్బలం అంతా భయంకరంగా దాటివచ్చి ఆ భీష్ముడిని క్రమ్ముకున్నాయి. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము తృతీయాశ్వాసము. దుర్యోధనుడు శకుని దుశ్శాసనుల భీష్మునకు సహాయంబుగా బంపుట. కందము. దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఇట్లా అన్నాడు: భీష్ముడి మీదికి పాండవులదైన గొప్ప సైన్యం విరుచుకపడుతూ ఉన్నది. చూచావా? నీవు శకుని వెళ్లి ఏమాత్రం జంకుగొంకు లేక ఆయన్ని ఆదుకోండి. కందము. దుర్యోధనుడు చెప్పగానే శకుని దుశ్శాసను లిద్దరూ భీష్ముడి దగ్గరకు వచ్చారు. దీన్ని చూచి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అక్కడికి వచ్చి విజృంభించారు. దాన్ని చూచి దుర్యోధనుడు 10,000 గుర్రపు రౌతుల్ని వారి మీదికి కవ్వింపజేశాడు. వచనము: ఆ 10,000 మంది రౌతులు ఒక్కసారిగా శకుని దుశ్శాసనుల ముందుకు వచ్చి విజృంభించారు. అప్పుడు పాండవుల సేన అంతా కూడా గొప్ప గొప్ప చేపల గుంపులు ఇటూ అటూ తిరగటంచేత కలత చెందిన కొలను చందంగా అయింది. అప్పుడు ధర్మరాజుకు, నకుల సహదేవులకు తమ సేన పాటు చూచి కోపం వచ్చి వారు రకరకాలైన బాణాల వరుసలు ఆ గుర్రాలపై గుప్పించారు. దాని ఫలితంగా చాలా గుర్రాలు ముందు కాళ్లు విరిగి మోకరిల్లి పడ్డాయి. ఇంకా కొన్ని గుర్రాలు ముఖాలు బద్దలుగా పగిలిపోగా అందం తప్పి కుప్పకూలాయి. మరికొన్ని గుండెకాయలు పగిలి ఎగిరి నేలకూలాయి. పలుగుర్రాలు నోటికి కళ్లెంతో పాటు తగిలించే తాళ్లు తెగిపోగా పెడదారిని పారిపోయాయి. మరికొన్ని గుర్రాలు తమ రౌతులు నేలవ్రాలగా ఇటూ అటూ తిరిగాయి. చాలా గుర్రాలు అంగవిహీనాలే తమ పటాటోపం పాడుకాగా ముఖాలు అడ్డంగా తిప్పుకొని కలతపడి తొందరపాటుతో ఇటూ అటూ పరుగెత్తాయి. కందము. కౌరవుల అశ్వాల హీనస్థితిని చూచి పాండవుల సేనలో భేరీశంఖాది వాద్యాల ఘోష మిన్నుముట్టింది. దాన్ని చూచి దుర్యోధనుడు చాలా దినస్థితికి లోనే సగౌరవంగా శల్యుడితో ఈ విధంగా అన్నాడు: కందము. పొంగి పొరలి వచ్చే సముద్రంలాగా పాండవ సేనలు యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ మన మీదికి వస్తున్నాయి. వారి సన్నాహ ప్రవాహాన్ని ఆపడానికి నీవు ఒక చెలియలి కట్టలాగా మమ్ములను ఈ ఆపత్సమయంలో ఆదుకొమ్ము. ఆట వెలది. దుర్యోధనుడు కోరిన విధంగా శల్యుడు ధర్మరాజుపైకి, నకుల సహదేవుల పైకి కవిసి తన బాహుబలం చూపి బాణాలతో వారిని కప్పివేయగా అక్కడ మహమ్మారి రేగినట్లయింది. దాన్ని చూచి అర్జునుడు, భీముడు, కందము. ఆ అర్జునుడు, భీముడు ఒకేసారి శల్యుడిపైకి ఎగబడి చాలా బాధ కలిగించారు. వెంటనే భీష్ముడు, ద్రోణుడు కవియగా ఆ 2 సేనలు విజృంభించి పెనుగులాడాయి. వచనము: పాండవ సైన్యం, కౌరవ సైన్యం 2 కలిసి కలియబడి యుద్ధం చేసేటప్పుడు అపరాణకాలం అయింది. ఆ 2 సేనలలోని చతురంగ బలాలు సముద్రాన్ని చిలికినట్టుగా ఒకదాన్ని మరొకటి బాగా కలత చెందేటట్లుగా చేశాయి. అప్పుడు ఎండాకాలంలో మండుతుండే సూర్యుడిలాగా భీష్ముడు వేడి వాడిగల బాణాలనే కిరణాలను అంతటా ప్రసరింపచేశాడు. సీసము, తేటగీతి. భీష్ముడు 12 బాణాలతో ధర్మరాజును, మరో 12 బాణాలతో భీముడిని, 3 బాణాలతో నకులుడిని,
మరి 3తో సహదేవుడిని, ఇంకో 7 బాణాలతో సాత్యకిని, మరి 7తో ధృష్టద్యుమ్నుడిని బాగా విజృంభించి కొట్టి బాధ కలిగించి బిగ్గరగా బొబ్బరించాడు. అప్పుడు మాత్స్య, పాండ్య, సోమక, మగధ, కాస, కరుస దేశాల సేనలు ఒక్కసారిగా వేగంగా భీష్ముడి మీదికి ఉరికాయి. అప్పుడు ద్రోణాచార్యుడు పాండవులందరినీ, సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని భీష్ముడి ఎదుటికి రానియకుండా ఆపి సేనలోని ప్రతివాడికి ఒక్కొక్క ద్రోణుడివలె కనిపిస్తూ చాలా నేర్పుగా భయంకరంగా యుద్ధం చేశాడు. ఉత్పలమాల. భీష్ముడు పాండవుల చాలా సేనలను అధికమైన శౌర్యంతో, బలంతో, అడచరాని పరాక్రమంతో ఎదిరించి మంటలు కక్కుతున్న తన పదునుగల బాణాలు ప్రయోగించి విరోధసేనలోని చాలామందిని ఆక్రమించాడు. మరికొందర్ని బాణాలతో చుట్టివేశాడు. ఇంకా కొందరిని చిలికి తుక్కుచేశాడు. మిక్కిలి వేగంతో తన తేరు నడకలు ప్రకాశిస్తుండగా తాను కోపోద్దీపితుడై మత్తేభము భీష్ముడు బలమైన తన భుజాల బలగర్వం అతిశయించేటట్టుగా ఏనుగులకు ఉండే గంటలను, గుర్రాల శరీరాలపైన కదలుతుండే చిరుగంటల సముదాయాన్ని, కొమ్ములు దుందుభులు మొదలైన వాద్యాల సముదాయాన్ని, అందంగా ధ్వజాలకు కట్టి ఉండే గంటల సమూహాన్ని, విండ్ల యొక్క అల్లెత్రాళ్లను తునాతునకలు చేసి ధర్మరాజు సేనాసమూహాన్ని బాణాలతో ముంచివేశాడు. వచనము పాండవ సేనకు పట్టిన దుస్థితిని చూచి ఎదిరించే మగధీరులు లేకపోగా భీష్ముడు మహాబలపరాక్రమాలతో కూడుకున్నవాడే గర్వంతో ఉప్పొంగి పాండవులు మరీ భయపడేటట్లుగా మరల సమర సన్నాహంతో అడ్డగింపరాని అమోఘములైన ఆయుధాలతో ఆ యుద్ధభూమిని పూర్తిగా నిండింపచేశాడు. ఏ ప్రక్క చూచినా తానే అగపడుతూ చకచకా తిరుగుతూ యుద్ధం చేశాడు భీష్ముడు. రథికులను, హాస్తికులను, ఆశ్వికులను తునుకలు చేయగా అట్టిచోట్లు మదపుటేనుగు విహారంచేత మొక్కపోయిన ఉద్యానవనంబలే కళాహీనమైపోయాయి. అతడు కాల్బలాన్ని తుంటలు చేయగా కాలు, చెయ్యి, తల, డొక్క అనే అవయవ భేదాలు తెలియకుండా వంట చేయడానికి తరిగిపెట్టిన కూరగాయల ముక్కలలాగా కొన్ని స్థలాలు కనపడ్డాయి. రథారణగలు, చక్రాలు మొదలైన వాటిని, ఏనుగులు, గుర్రాలు, వీటి ఎముకలను విరగబాదేటప్పుడు విస్తరించిన వివిధ శబ్దాలు, కార్చిచ్చు అలముకోగా చిటచిటమని, పటపటమని మండి బీడుపడిన వెదురు పొదలుగల అరణ్యం మాదిరి కొన్ని తావులు అగపడ్డాయి. గొడుగులు మాటిమాటికి తారుమారే కొన్ని మరికొన్నిటితో పెనవేసుకొని ఉండే ప్రదేశాలు పెనుగాలిచేత చిక్కుపడిన పూచిన రెల్లువనం వలె అనిపించాయి. మణులు తాపిన కెరీటాలు, భుజకీర్తులు, హారాలు, పలురంగుల చామరాలు వీటన్నిటినీ భీష్ముడు తుత్తునియలు చేసి నేలమీద పడవేయగా అట్టిచోట్లు బలం, గర్వంగల దున్నపోతుచే చిందరవందరి చేయబడ్డ ఎర్ర, తెల్ల తామర పూలు కలువలుగల కొలనుగా తోచింది. పాండవసేన హీనమైన స్థితిని పొందినది, కలత చెందినది, బలహీనమైపోయినది, దాగి ఉండటానికి తొలగిపోయింది. సేనలో పెద్దగా కోలాహలం ఏర్పడింది. శ్రీకృష్ణుడు దీనిని గమనించి, ఉత్పలమాల. ఓ అర్జున! భీష్ముడు మన సైన్యాన్ని ఎంతగా కలత పెడుతున్నాడో చూచావా? స్థిరమైన తన పరాక్రమం యొక్క సమృద్ధిని, భయంకరమైన తన చేతుల బలవైభవాన్ని, ప్రకాశించే పరాక్రమాటోపాన్ని బాగా ప్రదర్శిస్తున్నాడు. ఇట్టిపట్టులో జయింపరాని నీ శౌర్యాన్ని చూపకుండా ఉండడం తగదు. వచనము కృష్ణుడుపై విధంగా అనగా అర్జునుడు బాధతో ఊగిసలాడే మనస్సుతో ఉత్సాహం లేనివాడే ఉండగా చూచి కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. కందము మంచి స్వభావంగల ఓ అర్జున! నీవు మునుపు మత్స్యరాజు నగరంలో విజృంభించి భీష్ముడిని గెలుస్తానని సంజయుడితో అన్నావు కదా. ఆ మాట ఇప్పుడు నీవు మరిచిపోతే వీరులందరూ నిన్ను చూచి నవ్వుతారు కదా. కనుక అప్పుడన్న మాటలిప్పుడు గుర్తుకు తెచ్చుకొని బాగా యుద్ధం చేయుము. వచనము కృష్ణుడు పైవిధంగా చెప్పగా అర్జునుడు ఆట వెలది. ఓ కృష్ణ! చుట్టాలనందర్నీ మట్టుపెట్టి కురు వంశం వాడే లేనట్టి ఈ రాజ్యాన్ని నేను సంపాదించుకొని ఇట్టి పుణ్యం చేసిన వాడనవుతాను. పాపమే కదా నాకు మిగిలేది. కాబట్టి యుద్ధం చేయడానికి మనసు పుట్టడం లేదు. వచనము అయినా నీతో మాట్లాడటానికి మాటిమాటికి ఏమి మాటలున్నాయి?
భీష్ముడిని పడగొలుస్తాను. రథాన్ని పోనిమ్ము అనగా నారాయణుడు భీష్ముడి రథానికి ఎదురుగా గుర్రాలను వేగంగా తోలాడు. అంతట చెదిరిపోయిన తన సేనలను కూడుకొని అర్జునుడు భీష్ముని మీదికి విజృంభించాడు. అప్పుడు గంగా పుత్రుడు చెలరేగి మహాస్త్రముల గుంపులు గుప్పించి ఆ సైన్యాన్ని ఆపి సింహనాదం చేసి మత్తేభము భీష్ముడు పదునైన బాణాల వరుసలతో భయంకరంగా కొట్టటం వలన అర్జునుడి అవయవాలు గాయపడ్డాయి. కృష్ణుడి శరీరమంతా బాణమయమైనది. వేగంగా క్రూరములైన గట్టి బాణాలు ప్రయోగించి గుర్రాల ముఖాలను గ్రుచ్చివేశాడు. పదునైన బాణాల సమూహాలతో అర్జునుడి రథాన్ని కప్పివేశాడు. వచనము భీష్ముడు పై విధంగా చేసినప్పుడు తేటగీతి అర్జునుడి రథానికి కట్టిన గుర్రాలు చచ్చుపడి పెడమొగం పెట్టాయి. కృష్ణుడు తాను బాణాల దెబ్బలతో బాధపడుతూ ఉండి కూడా తన చేతులతో వాటిని ఇటు అటూ నిమిరి తోలగా ఒక కరుకైన బల్లెంతో అర్జునుడు భీష్ముడి విల్లు తుంటలు అయ్యేటట్లుగా చేశాడు. కందము భీష్ముడు మరో విల్లు ఎత్తుకోగా దాన్ని కూడా అర్జునుడు వేగంగా తుంటలు చేశాడు. భీష్ముడు ఔరా అర్జున అని మెచ్చుకొంటూ ధైర్యంతో ఇంకొక విల్లెత్తుకుని పెళ్లుగా బాణాలు వెల్లువై వెల్లివిరిసేటట్లు ప్రయోగించాడు. కందము భీష్ముడు వేసిన కఠోర బాణాల చేత అర్జునుడు చాలా బాధ అనుభవించాడు. వణకిపోయాడు. అయినా కూడా తన శౌర్యమే బాహుబలంగా కలిగి శరీరం వాలిపోతుంటే కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కందము శ్రీకృష్ణుడు అర్జునుడు చాలా బాధపడుతుండటాన్ని చూచాడు. భీష్ముడు మదంతో ప్రయత్నంతో అర్జునుడికి ముఖాముఖిగా నిలబడి యుద్ధం చేస్తుండడం గమనించాడు. వేరే ఎవరుకూడా భీష్ముడి అండ చేరకుండా దూరంగా ఉండటాన్ని కూడా తిలకించి తన మనస్సులో కందము ఆ దృశ్యాన్ని చూచిన కృష్ణుడికి భయంకరమైన కోపం వచ్చింది. ఓర్పు కోల్పోయాడు. గుర్రాల కళ్యాలకు కట్టి ఈడ్చి పట్టే పగ్గాలను రథం నొగలమీద పడవేశాడు. జాటీ పట్టుకొన్నాడు. భయం కలిగిస్తూ నేలకు దూకాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడు రథంబు డిగి భీష్ముని పైకి బోవుట. వచనము ఈ మాదిరి కృష్ణుడు నేలపైకి దూకి మత్తేభము భూమండలం కదలుతూ ఉండగా దిక్కులందుండే ఏంగుల మెడలు వంగిపోగా దిక్కులు వణకిపోగా నీ సైన్యం బెదురుతూ చెదిరిపోతుండగా తన రౌద్రావేశాన్ని చూచి దేవతలు కూడా గడగడలాడగా కృష్ణుడు అదురుతూ ఉన్న బాహువులతో భయంకరమైన ఆకారంతో భీష్ముడి పైకి లంఘించాడు. తేటగీతి ధరించిన పచ్చటి పచ్చడం అందాలు చిలుకుతుంటే సింహనాదంతో చెలరెగిన సౌందర్యంతో భీష్ముడి మీదికి వస్తూ ఉన్న కృష్ణుడి ఆకారం వర్షాకాలంలో మెరుపులతో ఉరుములతో దిగివచ్చే మేఘాన్ని పోలి ఉన్నది. వచనము ఆ సమయంలో కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా కృష్ణుడు భీష్ముడి పైకి దూకినప్పుడు నీ భటులు శూరులు అందరూ బలాన్ని ధైర్యాన్ని కోల్పోయి ముఖాల నెత్తురు లేనివారే కలత చెంది అదిగో భీష్ముడు చచ్చాడు అని మెడలు పైకి చాచి చూడసాగారు. చంపకమాల కృష్ణుడు తన పైకి దూకటాన్ని భీష్ముడు చూచాడు. మనస్సులో ఉల్లాసం కలిగింది. ఒక్క నవ్వు నవ్వి ఇట్లా అన్నాడు. మహాత్మా పూచిన తెల్ల తామరలను పోలిన కన్నులుగల ఓ కృష్ణ వేగంగా రమ్ము. నన్ను కడతేర్చుము. ఇది నాకు ఇష్టమైనది. ఈ లోకంలో నాకు స్థిరమైన కీర్తి, పరలోకంలో పొగడిక కెక్కే ఉత్తమ గతి, పునరావృత్తిరహితమైన మోక్షం కూడా నీ దయావిశేషంచేత నాకు అబ్బేటట్లు చేయుము. వచనము భీష్ముడుపై విధంగా అంటుండగా అర్జునుడు తొందరగా రథం నుండి క్రిందికి దూకి కృష్ణుడిని వెంబడించి చేతులతో గ్రుచ్చి పట్టుకొన్నాడు. అయినప్పటికీ కృష్ణుడు అతడి చేతులు లాగుకొని ఇంకా 10 అడుగుల దూరం పోతూ ఉండగా తన పాదాల బలంతో నేలను గట్టిగా తొక్కిపట్టి భుజబలంతో కదలకుండా నిలబెట్టి పెద్దగా నిట్టూర్చుతూ కృష్ణుడితో అన్నాడు. ఉత్పలమాల ఓ కృష్ణ నేను యుద్ధం చేయనని నీవు శుద్ధమైన బుద్ధితో ప్రతిజ్ఞ చేశావుగదా. నీవు ఇప్పుడా ప్రతిజ్ఞను పాటించకపోతే లోకం జనం నిన్నేమంటుంది?
దూషించదా? కొంచెం సేపు యుద్ధాలలో బడలిక చెందడం తప్పవుతుందా? కాదు కదా. నా మీదికి కలిసిన ఆ భీష్ముడికి ఇప్పుడే గతి పట్టిస్తానో చూతువుగాని, రమ్ము, రథం మీదికి వచ్చి కూర్చొనుము. నీవంటి మహాత్ములు ఆశ్రయించి ఉండేవారి యొక్క ఆత్మాభిమానానికి నష్టం, కష్టం కలిగిస్తారా? వచనము. అర్జునుడు పై విధంగా ప్రార్థించగా కృష్ణుడు ప్రియపడి ఏమీ మాట్లాడకుండా వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ కృష్ణార్జునులు ఇద్దరూ ఎక్కిన తేరు 2 శిఖరాలు కల పర్వతంలా అండగా నిలిచి ఉన్నది. భీష్ముడు భయంకరమైన ఆకారంతో ప్రళయకాలంలో భయంకరంగా గర్జించే మేఘం మాదిరి బొబ్బలు పెట్టుతూ బాణ పరంపరలనే జడివాన కురిపించి ఆ ఇద్దరినీ తల్లడిల్లచేశాడు. అక్కడుండే వారినెవరినీ లెక్కచేయకుండా మీదపడి పరుగులెత్తించాడు. శత్రువుల భటులను నశింపజేశాడు. బాగా బడలిక చెందిన కృష్ణార్జునులు భయపడ్డ భీమాదులు ఏమీ చేయలేక ఊరక చూస్తుండగా పాంచాలరాజు సేనను అప్పుడు భీష్ముడు చంపటాన్ని చూస్తుంటే ఒక బలవంతుడైనవాడు అరికాలితో చీమల్ని రాచివేసే మాదిరి గోచరించింది. ఆ సమయంలో కందము తాను సూర్యుడు అస్తగిరిని చేరి మరుగుపడకపోతే ఈ పాండవ సైన్యమంతా రూపుమాసిపోతుంది అనే దయతో కాబోలు సూర్యుడు అస్తమించాడు. వచనము. అప్పుడు మిక్కిలి దారుణమైన సంధ్యా సమయంలో బురదలో బాగా దిగబడ్డ ఆవు మాదిరి తన సైన్యం చాలా సంకటపడుతుండగా ధర్మరాజు చూచి కొంచెంసేపు బాధపడి యుద్ధం నుండి తన బలాన్ని చాలింప ఉపసంహరింప చేయటమే ఆ సమయానికి తగిన పని అని అనుకొని సైన్యాన్ని వెనుదిరగటానికి ఆజ్ఞాపించాడు. కందము. అర్జునుడాదిగా గల మహామహులందరూ భీష్ముడిచేత చాలా అవమానపడ్డామని దుఃఖపడుతూ తన్ను ధర్మరాజును అనుసరించిరాగా ముఖం చిన్నబుచ్చుకొని ధర్మరాజు తన నివాసానికి చేరుకున్నాడు. వచనము. పై విధంగా పాండవ సేనలు వెనుకకు మరలి వెళ్లాయి. అప్పుడు కౌరవులు కూడా తమ బలాలకు యుద్ధం చాలించండి అని ఉత్తరువు చేసి చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారులందరూ భీష్ముడిని చుట్టి నిలిచి దండాలు పెడుతూ ఆయన యొక్క గొప్ప పరాక్రమాల పోకడలను ఎత్తి చెప్పుతూ అర్థయుక్తమైన పదజాలంతో అతడిని పొగడుతూ తమ మనస్సులలోని ఆనందం ముఖాలలో తాండవిస్తూ ఉండగా తమ తమ నివాస భవనాలకు వెళ్లిపోయారు. వచనము. 9వ నాటి యుద్ధంలో ధర్మరాజు చాలా బలహీనపడ్డాడు. ఆనాటి రాత్రి అతడు రహస్యంగా కందము. ధర్మరాజుకి మనస్సులో దుఃఖం పెచ్చురేగింది. తన తమ్ముళ్లను వెంట తీసుకుని శ్రీకృష్ణుడి భవనానికి వెళ్లాడు. తను ఇకముందు చేయదగ్గ పనిని తెలుసుకోవటానికి ఆయనతో ఇట్లా అన్నాడు. కందము. భీష్ముడు ఈ దినం యుద్ధంలో బాగా విజృంభించిన పరాక్రమంతో మన సేనను వరుసపెట్టి దావాగ్ని అరణ్యంలోని జంతుజాలాన్ని భస్మం చేసే విధంగా బాణాగ్ని జ్వాలలతో కప్పివేశాడు. ఓ కృష్ణ, నీవు ప్రత్యక్షంగా కన్నులారా ఆ వీరుడిని చూచావుగదా. మత్తేభము. ఓ కృష్ణ, మన పాండవుల సేనలో ఏ ఒక్కడు కూడా భీష్ముడు ఢీకొంటే ఎదుట నిలబడగలవాడు లేడు. యుద్ధానికి దిగే ముందే వ్యర్థమైన అహంకారంతో భీష్ముడి తాకిడికి తట్టుకోలేమనే సంగతిని నేను ఊహించలేకపోయాను. యుద్ధంలో బంధుజనం జనం అసలు లేకుండా చావుగా వచ్చిన సామ్రాజ్యం ఎందుకు? జనంలేని సామ్రాజ్యాన్ని తీసుకోవటం ఒక రాచరికమవుతుందా? కనుక జనం లేని సామ్రాజ్యం నాకు అక్కరలేదు. నేను నిశ్చింతగా నా తమ్ముళ్లను వెంటబెట్టుకుని అరణ్యానికి వెళ్లుతాను. అక్కడ తపస్సు చేసుకుంటూ పూజార్హుడుగా ఉండిపోతాను. ఇక్కడ ఈ యుద్ధం వల్ల నాకు నింద కలుగుతుంది. కందము. ఓ కృష్ణ, జూదమాడిన నా వల్ల నా తమ్ముళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు. అట్టివారిని కన్నులార చూచి సంతోషించుతానుగాని భీష్ముడికి దోపిడిగా ఒప్పగించలేను. వచనము. ఓ కృష్ణ, నీకు మా పట్ల దయ ఉంటే యుద్ధాన్ని తప్పనిచ్చి ధర్మానికి విరోధం లేకుండా ఉండే ఏదో ఒక ఉపాయాన్ని మార్గం చెప్పు అని చాలా జాలిగా ధర్మరాజన్నాడు. కృష్ణుడితడి మాటలు విని అతన్ని ఓరడింపు మాటలతో బుజ్జగించి ఈ విధంగా అన్నాడు. కందము. ధర్మరాజా,
నీవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడివి, అంటే నీవు ప్రతిజ్ఞ చేశావంటే దాన్ని తప్పక నెరవేర్చేవాడివి. ఇక నీ తమ్ముళ్ళు ఆశ్చర్యం కలిగించే బాహుబలంగలవారు. అటువంటి నీకు దోహస్థితి, హీనదశ కలుగనేరదు. పైగా నేను మంత్రిగా ఉండి నీ రాజ్యానికి ఐశ్వర్యాన్ని సమకూరుస్తాను. కందము. ధర్మజ, దోహక పడటమెందుకు? అర్జునుడు భీష్ముడిని చంపడానికి తెగించకపోతే నేనే భీష్ముడిని చంపి పగను పోగొడతాను. అర్జునుడు నన్ను వెనుకకు మరల్చకుండా చూడు. తేటగీతి. ఓ ధర్మరాజా, నాకు అర్జునుడు స్నేహితుడు, సంబంధి, మా సోదరి సుభద్రకు భర్త, అంతేకాదు నాకు శిష్యుడు కూడా. అతని మేలు కోసం సంతోషంతో నా శరీరంలోని కండలైనా కోసి ఇస్తాను. ఆలోచించి చూడగా అర్జునుడు కూడా నాపట్ల అంత ప్రేమ కలవాడే. మా ఇద్దరి కలయిక అంత దృఢమైనది. వచనము. ఉపప్లావ్యంలో అర్జునుడు సంజయుడితో అన్న మాటలకు ఉలుకుడు వచ్చిన సమయంలో అతడి మాటల వల్ల ఏర్పడ్డ క్రూరత్వానికి తగినట్లుగా నేను కూడా చేయవలసి ఉన్నది. ఈ రెండు సందర్భాలలో నేను కూడా హెచ్చులు పలికాను. మా ఇద్దరిలో ఒకరి మాటలను మరొకరు నెరవేర్చడమనేది మా ఇద్దరి ప్రతిజ్ఞ అనగా విని ధర్మరాజు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. కందము. ఓ కృష్ణ, నీవు యుద్ధం చేయకుండా ఉండి తగు సహాయం చేస్తానని అన్నావు కదా. ఈ కష్ట సమయంలో నిన్ను అబద్ధాలాడేవాడినిగా నేనెట్లా చేయను? నీవు యుద్ధం చేస్తే నాకోసం నీవు అబద్ధాలాడే వాడవవుతావు కదా. దైవం నాకు ఇంతగా సంకటమైన స్థితిని తెచ్చిపెట్టింది కదా. వచనము. నాకున్నూ భీష్ముడికి ఒక ఒడంబడిక ఉన్నది. అదేమంటే అతడు కౌరవుల పక్షంలో ఉండి యుద్ధం చేస్తాడు. నాకు మంచి కలిగించే ఆలోచన కలిగియుంటాడు. కాబట్టి రాజ్యం నాకు దక్కే ఉపాయం చెప్పుతాడు అని ధర్మరాజు అని దోహకంతో మరలా ఇట్లా అన్నాడు. ఆట వెలది. అయ్యయ్యో, తండ్రి చనిపోయింది మొదలు మమ్ములను ఎంతో గారాబంగా చూచుకుంటూ వచ్చినవాడు, మాకు చాలా ప్రియమైనవాడు అయిన తాతగారినే చంపాలనే తలంపు మనస్సులో పుట్టడం చూశావా? రాజధర్మం ఇంత ఘోరమైనదా? వచనము. ధర్మరాజు ఈ విధంగా కృష్ణుడితో చెప్పగానే తేటగీతి. కృష్ణుడు ధర్మరాజన్న మాటలు విన్నాడు. ఇతడు భీష్ముడి దగ్గరకు పోవాలని ఉన్నాడని మనస్సులో గ్రహించాడు. తరువాత వచ్చెదవుగాక అని భీష్ముడు యుద్ధ ప్రారంభానికి ముందు ధర్మజునితో అనిన వాక్యాలు జ్ఞప్తికి తెచ్చుకొని. వచనము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము తృతీయాశ్వాసము. ధర్మరాజు రహస్య ప్రకారమున భీష్ముని యొద్దకు బోవుట. ఆట వెలది. ఓ ధర్మరాజా, భీష్ముడి వద్దకు వెళ్లాలనే నీ ఆలోచన చాలా మంచిది. భీష్ముడు కౌరవుల వైపు ఉండి యుద్ధం చేస్తాడని, మనస్సులో మీ హితాన్ని కోరుతూ మంచి కలిగించడానికి పూనుకొని ఉంటాడని, అతడు నీకు రాజ్యం చెందేట్టు చేస్తాడని అన్నావు కదా. అట్లా కాకపోతే అతడనుకుంటే శత్రులనందరినీ చంపివేయగలడు. కాబట్టి నీవు ఇప్పుడు అతని వద్దకు వెళ్లటం చాలా మంచిది. సీసము. ఆట వెలది. ఓ ధర్మరాజా, నీవు ఆ భీష్ముడిని తన వధకు ఉపాయమేమిటో అడిగితే అతడు నీకు తప్పకుండా చెప్పుతాడు. మనమందరం కలిసి ఎవ్వరికి తెలియకుండా ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆ మహాత్ముడికి భక్తితో దండాలు పెట్టాలి. మనకు మేలు కలిగే కార్యవిధానాన్ని బాగా మనకు తెలియజెప్పవలెనని ఆయనను వేడికొని అడగాలి. అప్పుడతడు దయగలవాడే మనకు మేలు కలిగించే ఉపాయాన్ని చెప్పగలడు. ఆయన ఉపదేశంతో పెంపొందెదము అని కృష్ణుడు నిశ్చయించగా ధర్మరాజు, అతడి తమ్ములు, తాను, కృష్ణుడు ఆర్భాటం లేకుండా సాధారణమైన వస్త్రాలు, అలంకారాలు ధరించి ఎవరికంటా పడకుండా రహస్యంగా భీష్ముడి భవనానికి వెళ్లి తగిన రీతిగా వినయంగా లోపలికి ప్రవేశించారు. వచనము. కృష్ణుడు, పాండవులు ఆ భీష్ముడిని చూచి చాలా భక్తితో పొగడుతూ అతడి పాదాలకు దండాలు పెట్టారు. భీష్ముడు చాలా ఆప్యాయంగా వారందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి
పలుకరించి వారి క్షేమాలను గూర్చి అడిగి ఇట్లా అన్నాడు. కందము, మీరందరూ కలిసి ఇక్కడికి నేనుండే చోటికి ఏం పనిమీద వచ్చారో, మీకేం కావాలో అడగండి, ఇస్తాను. అదెంత కష్టసాధ్యమైన పనైనా సరే ప్రేమతో యత్నించి అయినా మీకా పని నెరవేరేటట్లుగా చేస్తాను. వచనము: మీకేం కావాలన్నా ఇస్తానని భీష్ముడు నవ్వు ముఖంతో వాళ్లని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ముఖం చిన్నబుచ్చుకుని భీష్ముడితో ఇలా అన్నాడు. కందము, మాకు ఏ విధంగా సామ్రాజ్యం వస్తుందో, ఏమాదిరి ఎక్కువ సేన నాశమైనదనే వ్యాకులత, కలవరపాటు లేకుండా పోతుందో అట్టి ఉపాయాన్ని ఆదరభావంతో, దయతో మాకు సెలవీయమని కోరాడు ధర్మరాజు. కందము: ఓ ధర్మరాజా, నేను యుద్ధం చేస్తుండేదాకా మీకు సైన్యం నాశనం కాక తప్పదు. మరి సామ్రాజ్యం కూడా మీకు దక్కదు. కాబట్టి నన్ను జయిస్తే మీకు అన్ని విధాల శుభాలు, సైన్యం బ్రతకడం, సామ్రాజ్యం ప్రాప్తించడం జరుగుతుంది. వచనము అని పలుకగగా కుంతిపుత్రులలో మొదటివాడైన ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల: ఓ మహానుభావ భీష్మ! మూడో కన్ను మూసుకొని చేతిలో ఉండే త్రిశూలాన్ని దాచిపెట్టి విలాసంగా యుద్ధం చేయటానికి వచ్చిన ఈశ్వరుడి మాదిరి నీవు యుద్ధానికి దిగితే ఎంత ధీరుడైనా శూరుడైనా నిన్నెదిరించగలడా? మేము నీ దయకు పాత్రులం కావటానికి వచ్చాము. నిన్ను ఏ విధంగానైతే గెలవవచ్చునో మాకు తెలియచెప్పాలి. కందము. ధర్మరాజు అడిగినదానికి భీష్ముడు ఇట్లా అన్నాడు. ధర్మజా, నీవన్నమాట నిజమే. నా చేతిలో ధనస్సు ఉన్నంతసేపు నన్ను దేవతలు కూడా జయించలేరు సుమా. నా వధోపాయం చెప్తాను, బాగా తెలుసుకొనుము. తేటగీతి, మీరందరూ నన్నింత గొప్పవాడుగా అనుకొని నా దగ్గరికి వచ్చి అయ్యో పాపం ఎంతో దీనంగా బతిమాలుతుంటే మీకు ఇష్టమైన కార్యాన్ని అందరికీ సమ్మతంగా ఉండేదాన్ని తెలుసుకొని మీకు చెప్పటానికంటే మించిన పుణ్యం నాకేముంటుంది? ఉండదని భావం. వచనము: నేను ఆయుధం పట్టకుండా ఉండే సమయంలో నన్ను జయించవచ్చును. కవచం లేనివాడిని, ఆయుధం క్రింద పడవేసిన వాడిని, ధ్వజాన్ని క్రిందికి దించినవాడిని, ఆడదాన్ని, పూర్వం ఆడది అయినవాడిని, ఆడదాని పేరుగలవాడిని, తలపాగా ఊడిపోయినవాడిని, అన్నదమ్ములు లేనివాడిని, బిడ్డలు లేనివాడిని బాణాలతో కొట్టను, ఆయుధాలతో పొడువను. అట్లాంటి వారితో యుద్ధం చేయను. మరొక వ్రతం కూడా నాకున్నది. అదేమిటంటే పుట్టినప్పుడు మగతనం లేకుండా మధ్యలో దైవంచేత మగతనం పొందినవాడితో కూడా యుద్ధం చేయను. కాబట్టి మీకో ఉపాయం చెబుతాను. ద్రుపదుడి కొడుకు శిఖండి అట్లాంటి వాడనే సంగతి మీకు కూడా తెలియను కదా. పైపెచ్చు వాడు గడిచిన జన్మలో ఆడుది కాబట్టి వాడిని ముందు పెట్టుకుని అర్జునుడు వచ్చి నేను బాణాలు వేయడం చాలించినప్పుడు నన్ను బాధించి పడవేయాలి. అటు తరువాత చుట్టుపక్కాలైన ధృతరాష్ట్రుడి సంతానాన్ని గెలవటం సులభమవుతుంది. ఇది నా ఉత్తరువు. ఈ విధంగా చేయండి అని హృదయపూర్వకంగా భీష్ముడు చెప్పాడు. వెళ్లటానికి ఆయన చేత ఆజ్ఞాపింపబడ్డవారై నమస్కారం చేసి సెలవు తీసుకుని పాండవులు తమ తమ స్థావరాలకు వెళ్లే సమయంలో అర్జునుడు ఆట వెలది. భీష్ముడు స్వర్గానికి వెళ్లటానికి ఎదురుచూస్తుండటానికి తాను మోసంగా ఆయనను చంపవలసిందిగా ఏర్పడ్డందుకు మనస్సులో చాలా చింత కలవాడే కృష్ణుడితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. కందము. ఓ కృష్ణ, చాలా గొప్పవాడు, మంచి ప్రజ్ఞ గలవాడు, ధర్మాత్ముడు, వయసులో చాలా పెద్దవాడు, జనులచే పూజింపదగ్గవాడు, దయామయుడు అయినట్టి భీష్ముడిని మోసంతో చంపడానికి నాకు బుద్ధి పుట్టడం లేదు. ఆట వెలది. ఆ భీష్ముడు నేను మట్టిలో ఆడుకొంటూ ఉంటే ప్రేమతో నన్ను ఎత్తికొనేవాడు. నా ఒంటిమీది మట్టి ఆతడి శరీరానికి రాచుకొంటుండగా కౌగిలించుకొని మా తండ్రి పాండురాజు గుణాలను పొగడుతూ కన్నుల నిండా నీరు నింపుకొనేవాడు. ఉత్పలమాల. అక్కట చిన్ననాడే తండ్రిని పోగొట్టుకొన్నట్టి పాండవులను మమ్ములను ఏ విధంగానో చాలా ప్రయాసతో పెంచి పెద్ద చేసినట్టి తాతగారినే ఈ మాదిరి మోసంగా చంపటం ఏమాత్రం న్యాయం కాదు. ఆ భీష్ముడు తన భుజబలంతో శౌర్యంతో
ఈ మన సేననంతా బాగా నశింపచేసినప్పటికీ చూస్తూ ఉంటానే కాని యుద్ధధర్మాన్ని తప్పటానికి మాత్రం నే నొప్పుకొనను. ధర్మాత్ముడని ప్రసిద్ధికెక్కిన ధర్మరాజు తమ్ముళ్లమగు మేము క్రూరపు పనులు చేస్తామా? వచనము. అర్జునుడుపై విధంగా చెప్పగా కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల. కఠినత్వానికి ఓర్చుకొని కొంచెం కూడా ఏవగింపు లేకుండా ఎదిరించి ఏ విధంచేతనైనా శత్రువులను చంపాలి. జనానికి అభివృద్ధి కలిగించాలి. న్యాయంగా ప్రజల నుండి పంటలో కొంత భాగము శిస్తుగా వసూలు చేసుకొని దానితో ప్రజలకు దేశానికి ఉపయోగపడే మంచి మంచి పనులు చేయాలి. ఇది మంచి రాజుల ధర్మం అని బృహస్పతి దేవగురువు దేవేంద్రుడికి చెప్పాడు. అది ప్రసిద్ధమైన విషయమే కదా. చంపకమాల. ఓ అర్జున, యుద్ధ మధ్యంలో భీష్ముడిని ఓడిస్తానని నీవన్న మాటలు జనానికంతా బాగా తెలుసు. ఇప్పుడు నీవన్న మాట ఆ పూనికను సడలించివేస్తున్నది. నీవు ఆ మాత్సర్యానికి భంగం కలిగిస్తే జనమంతా నిన్ను ఎగతాళి చేస్తారు. ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఏ విధంగానైనా నీవు భీష్ముడిని చంపవలసనదే. అట్లా చంపడం రాజధర్మమే కాని క్రూరమైన పని కానే కాదు. ఇంతెందుకు? ఆ విధి ఈ భీష్ముడిని చంపడానికే నిన్ను పంపించినది. చంపకమాల. కృష్ణుడన్న మాటలు విని అర్జునుడు ఇట్లా అన్నాడు. శిఖండి పుట్టుక భీష్ముడిని చంపటానికే అని అంటారు కదా. ఆ మాట అబద్ధమవుతుందా? ఆ భీష్ముడేమో శిఖండిని బాణాలతో కొట్టడు. నేను భీష్ముడిని కొట్టుతున్నట్లు నటన చేస్తూ ఇతరులను బాణాలతో కొట్టుతాను. శిఖండిని తప్పించి ఇతరులచే చంపబడని ఆ భీష్ముడిని ఆ శిఖండి భయంకరంగా తానే కూల్చుతాడు. వచనము. అర్జునుడన్న మాటలు కృష్ణుడు విని ఎగతాళిగా నవ్వి అతడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. పొగట్టుకెక్కిన పరాక్రమంతో ప్రకాశించే ఆ భీష్ముడిని నీవు తప్ప మరెవ్వరూ చంపలేరు. భీష్ముడిని కొట్టననే నీతలంపు ఎన్నటికీ నెరవేరదు. నీవే భీష్ముడిని కూలద్రోస్తావు. నీవు భీష్ముడిని చంపవలసిందిగా దైవ నిర్ణయం ఉండగా ఆ నిర్ణయాన్ని కాదనటానికి నీ తరమా? కాదంటే మాత్రం అది తప్పుతుందా? అంతా నీవే మున్ముందు చూడగలవులెమ్ము. వచనము. కృష్ణుడుపై విధంగా అనగా ఆ మాటలు విని అర్జునుడు అటులే కానిమ్ము. కానున్నది కాకమానదు అని ఒప్పుకొన్నాడు. దానితో గోవిందుడు పాండవులు సంతోషపడ్డారు. అందరూ గుడారానికి వెళ్లారు. పాండవులు కృష్ణుడిని ఆయన నివాసానికి పంపి వారి వారి భవనాలకు చేరుకున్నారు. అర్జునుడు భీష్ముడిని చంపడానికి ఒప్పుకొన్నాడు కాబట్టి అందరూ ఆ రాత్రి బాగా నిద్రపోయారు అని సంజయుడు చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. కందము. సంజయ, పాండవులే విధంగా శిఖండిని తమతో చేర్చుకొన్నారో, వేగంతో కూడిన గమనంతో భీష్ముడి మీదికి ఏ విధంగా వచ్చారో, ఏ విధంగా అసాధ్యమైన రీతిలో యుద్ధం చేశారో బాగా చెప్పుము.